హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టంప్ మైక్. సో ఈ రోజు మన ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 5 బిట్వీన్ పంజాబ్ అండ్ గుజరాత్. సో ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారు, పిచ్ కండిషన్స్ ఏంటి, ప్రాబబుల్ ప్లేయింగ్ టోల్స్ ఎలా ఉంటాయి, అండ్ ఫైనల్లీ ప్రిడిక్షన్ మీటర్ ఎవరి వైపు చెప్తాను. సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకోవడానికి. ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, నేనైతే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అయితే పెడదాం అనుకుంటున్నా. లైక్ నేను వేరే వర్క్స్ చేసుకుంటూ మీకోసం మ్యాచ్ రివ్యూ చేస్తూ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంత న్యూస్ అంతా కలెక్ట్ చేసి గ్యాదర్ చేసి ఇంత నేను కష్టపడుతున్నా. సో దానికి మీరు ఇచ్చే ఒకే ఒక్క రివార్డ్, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు. మనతో పాటు క్రికెటింగ్ ఫ్యామిలీ కొంచెం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ దట్ ఫర్ మీ. సో ఓకే ఫైన్, ఎంత క్లోజ్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఈ రోజు మ్యాచ్ నెంబర్ 5 వచ్చేసి పంజాబ్ వర్సెస్ గుజరాత్. ఎక్కడ ఆడబోతున్నారు అంటే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ఇన్ గుజరాత్ వాళ్ళ హోమ్ పిచ్ ఇది. సో పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అహ్మదాబాద్ పిచ్ అనేది బౌండరీస్ చాలా లాంగ్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లాంగ్ ఉంటాయి. ఈ రోజు అయితే హై స్కోరింగ్ మ్యాచ్ అయితే కాదు, ఎందుకంటే అహ్మదాబాద్ లో 2 సాయిల్ పిచెస్ అయితే ఉన్నాయి. మిక్స్డ్ సాయిల్ పిచ్ కూడా ఉంది, రెడ్ సాయిల్ ఉంది, బ్లాక్ సాయిల్ ఉంది, రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ ఉంది. బ్లాక్ సాయిల్ ఇచ్చాడు అంటే స్పిన్నర్స్ కి టర్న్ ఉంటుంది, అండ్ ఆల్సో బ్లాక్ సాయిల్ పిచ్ ఇస్తే అండర్ ద లైట్స్ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అంటే పిచ్ అనేది అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయిపోతుంది. ఇన్ కేస్ రెడ్ సాయిల్ పిచ్ ఇచ్చారంటే మంచి పిచ్ అది, అండ్ మంచి బౌన్స్ ఉంటుంది, దాంట్లో స్వింగ్ ఉంటుంది. సో సెకండ్ ఇన్నింగ్స్ లో రెడ్ సాయిల్ పిచ్ కి ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ పెద్ద తేడా ఉండదు. రెండు మిక్స్ ఇస్తే మాత్రం పేస్ ఉంటుంది, టర్న్ ఉంటుంది. ఒక మంచి ఈవెన్ కాంటెస్ట్ అయితే చూడబోతున్నాం ఈ రోజు. అండ్ ఆల్సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇది హై స్కోరింగ్ పిచ్ అయితే కాదు. 180 నుంచి 190, 170 to 190 మధ్యలో స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా ఈవెన్ కాంటెస్ట్ అయితే జరగబోతుంది. సో ఇది పిచ్ సంగతి అయితే ఇలా ఉంటది అనమాట, పిచ్ కండిషన్స్ అండ్ పిచ్ అయితే ఇది. సో నెక్స్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయి. సో ఫస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తే మనం ఫస్ట్ పంజాబ్ కింగ్స్ చూద్దాం. ఫస్ట్ పంజాబ్ కింగ్స్ వచ్చేసి ప్రభుసిమ్రన్ సింగ్ కీపర్. నేనైతే యంగ్స్టర్స్ కి చాలా సపోర్ట్ బ్రో, ఎందుకంటే వాళ్ళు ఇయర్ మొత్తం డొమెస్టిక్ క్రికెట్ ఆడి వాళ్ళు ఈ 1 ఇయర్ లో వచ్చే ఈ 2 months కోసం చాలా చాలా వెయిట్ చేస్తారు టు అనౌన్స్ దెమ్సెల్వ్స్. సో అందుకే నేను యంగ్స్టర్ కి అయితే బాగా సపోర్ట్ చేస్తాను, నేను కొత్త యంగ్స్టర్లు ఎవరు వచ్చినా. సో ఈ మ్యాచ్ లో కూడా రికీ పాయింటింగ్ మీద నాకు చాలా నమ్మకం. ప్రియాంష్ ఆర్యాకి అయితే ఓపెనింగ్ స్పాట్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రియాంష్ ఆర్యా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో పవర్ ప్లే లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్యాష్ చేస్తాడు బౌలర్లని, చాలా బాగా ఆడతాడు, మంచి టాలెంట్ ప్రియాంష్ ఆర్యా. సో ప్రభుసిమ్రన్ సింగ్ తో పాటు ప్రియాంష్ ఆర్యాకి ఓపెనింగ్ రావచ్చు అని నేను అనుకుంటున్నా. సో లెట్స్ సీ ఏం చేస్తారనేసి. హోప్ హీ మేక్ ఎ డెబ్యూట్ టుడే. 1 down శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, 2 down మ్యాక్స్వెల్, 3 down స్టోయినిస్, నెక్స్ట్ 4 down శశాంక్ సింగ్, నెహల్ వదేరా గానీ సూర్యాన్ షెగ్డే గానీ ఇద్దరు. నెహల్ వదేరా ఆల్రెడీ ఒక 1 year ఐపీఎల్ ముంబైకి ఆడున్నాడు, కొంచెం ఎక్స్పీరియన్స్. షుయాన్ షెగ్డే కొత్త ప్లేయర్, ముంబైకి రంజీలో మంచి ఫినిషింగ్ ఇచ్చారు మొన్న జరిగిన సయ్యద్ ముష్టాక్ అలీలో. సో అది మైండ్ లో పెట్టుకుని ఫామ్ ఉంటే ఎవరిది ఉంటే వాళ్ళు ఆ టైంకి ఇద్దరిలో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా ఆడతారు. యాన్సన్, హర్ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గ్యూసన్, హర్షదీప్, ఇంపాక్ట్ ప్లేయర్ గా చాహల్. ఫస్ట్ నేను ఇచ్చిన బ్యాటింగ్ లెవెన్. సో ఇంపాక్ట్ ప్లేయర్ గా చాహల్. అందరు అడుగుతున్నారు లైక్ ఇంగ్లీష్ గానీ ఒమర్ షాయి వీళ్ళంటే ఏ టీమ్ కి అయితే ఇది కొంచెం బౌలింగ్ పిచ్ టైప్ కాబట్టి ఏదైతే గన్ బౌలర్స్ ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళకి మ్యాచ్ ఎక్కువ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా రికీ పాయింటింగ్ విల్ గో విత్ ఫెర్గ్యూసన్. ఎక్స్ట్రీమ్ పేస్ 150 km/h వేస్తాడు, దాంతో పాటు మంచి స్లోవర్ బాల్స్ వేస్తాడు, యార్కర్స్ వేస్తాడు. స్కోర్ ని ఆపాలంటే ఫెర్గ్యూసన్ కావాలి. అంటే ఎవరికన్నా యాన్సన్ కి కానీ మన హర్షదీప్ కానీ సోయినిస్ కానీ ఎవరికన్నా ఆఫ్ డే ఉన్నా ఫెర్గ్యూసన్ విల్ టేక్ కేర్. నాకు ఫెర్గ్యూసన్ మీద చాలా నమ్మకం ఉంది, ఈ రోజు ఆడితే చాలా బాగుంటుంది. నేనైతే రాసేసాను దీంట్లో వితౌట్ ట్రైనర్ ఫెర్గ్యూసన్. సో చూద్దాం. ప్లేయింగ్ 12 అయితే పంజాబ్ కింగ్స్ ఇలా ఉంటది. గుజరాత్ ప్లేయింగ్ 12 ఎలా ఉండొచ్చు చూద్దాం. వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో చాలా ఇన్ఎక్స్పీరియన్స్, డొల్లగా కనిపిస్తుంది. మిల్లర్ వెళ్ళిపోయిన తర్వాత మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ అయితే వీళ్ళకి సరిగ్గా లేదు. మరి ఈ సీజన్ అదే వాళ్ళకి పెద్ద మెయిన్ కన్సర్న్. సో ఫస్ట్ అయితే ప్లేయింగ్ 12 చూసిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. జాస్ బట్లర్ కొనుక్కున్నారు మొన్న ఆర్ఆర్ నుంచి. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్,
సాయి కిషోర్, రషీద్ ఖాన్, రబాడా. ఇదైతే వాళ్ళ టీమ్. ఇంపాక్ట్ ప్లేయర్ సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్ బౌలింగ్ సిరాజ్ వస్తాడు లోపలికి. సో ఇప్పుడు చూసినట్టయితే మనం ఓపెనింగ్ వచ్చేసి జాస్ బట్లర్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ 1 డౌన్ వస్తాడు. శుభ్మన్ గిల్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను పవర్ ప్లేని చాలా బాగా యూజ్ చేస్తా, ఈసారి పిచ్చి కొట్టుడు కొడతా పవర్ ప్లేలో అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎంత పిచ్చి కొట్టుడు కొడతాడో ఈ రోజు అయితే చూడాలి మనం, అది చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. సాయి సుదర్శన్ అయిపోయిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వస్తాడు. గ్లెన్ ఫిలిప్స్ ఇంకా ఐపీఎల్ లో ఎక్స్ప్లోర్ అవ్వలేదు, అన్ని చోట్ల పర్ఫామ్ చేస్తుండొచ్చు, కానీ ఐపీఎల్ లో ఇంకా ఎలా పర్ఫామ్ చేస్తాడన్న విషయం తెలియదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ SRH లో ఉన్నాడు, మంచి ఛాన్సెస్ రాలేదు. జీటీ కొనుక్కున్నారు ఈసారి, చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ రాహుల్ తెవాటియా కూడా షార్జాలో బాగా ఆడాడు, దుబాయ్ కండిషన్స్ లో బాగా ఆడాడు, కానీ ఇంకా ఇక్కడ ఎక్స్ప్లోర్ అవ్వాలి. షారుఖ్ ఖాన్ వీళ్ళకి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. వాషింగ్టన్ సుందర్ ఫినిషింగ్ వస్తాడా లేకపోతే ఫ్లోటర్ గా పైన వాడతారా చూడాలి. అర్షద్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మంచి బ్యాట్సింగ్ ఉంది, చాలా మంచి హ్యాండీ బ్యాటర్. లాస్ట్ ఇయర్ చూస్తుంటే తిను అంటే చాలా బాగా కంట్రిబ్యూట్ చేశాడు బ్యాట్ తో కూడా, సో లుక్ అప్ టు హిమ్. సాయి కిషోర్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్, మంచిగా మధ్యలో రన్స్ అయితే ఇవ్వడు, చాలా బాగా టైట్ బౌలింగ్ వేస్తాడు, తమిళనాడు ఆడతాడు. రషీద్ ఖాన్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు ఇతనికి. రబాడా ఇతను కూడా అక్కర్లేదు, మంచి పేస్ అండ్ స్వింగ్. సిరాజ్ చాలా బాగా అనిపిస్తున్నాడు, నేనైతే ప్రాక్టీస్ చూసా, చాలా బాగా పడుతుంది బాల్ సిరాజ్ ది. చూడాలి ఈ రోజు మ్యాచ్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడు అహ్మదాబాద్ పిచ్ లో. సో ఇదైతే గుజరాత్ ప్లేయింగ్ టోల్ అయితే ఇలా ఉంటది బ్రో. సో ఇందులో చూసుకుంటే వీళ్ళకి అంతా బాగానే ఉంది, పేస్ బౌలింగ్ బాగుంది. స్పిన్ లో రషీద్ ఖాన్, సాయి కిషోర్ ఉన్నారు, పేస్ బౌలింగ్ లో రబాడా, సిరాజ్ ఉన్నారు, కావాలంటే అర్షద్ ఖాన్ కూడా ఉన్నాడు, ఉన్నాయి ఆప్షన్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ చాలా పెద్ద ప్రాబ్లం, చాలా డొల్లగా అయితే ఉంది నాకైతే అనిపిస్తుంది. అంటే వీళ్ళు క్లిక్ అయితే చెప్పలేము కానీ ప్రస్తుతం అయితే డొల్ ఉంది. సో ఇది గుజరాత్ యొక్క ప్లేయింగ్ 12 వచ్చేసి ఇలా ఉంటది. సో నెక్స్ట్ సెగ్మెంట్ ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ ఎవరు? నేనైతే ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ గా దీంట్లో అయితే మ్యాక్స్వెల్ తీసుకుంటున్నా పంజాబ్ లో. ఎందుకు మ్యాక్స్వెల్ అంటే అతన్ని లాస్ట్ టైం పంజాబ్ ఆడాడు, అంటే పెద్దగా పర్ఫామ్ చేయలేదు, కెప్టెన్ గా కూడా చేశాడు, పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో తను లెక్క సరి చేయాలని చూసుకుంటా ఉంటాడు. అండ్ ఆల్సో కొంచెం మంచి ఫామ్ లోనే ఉన్నాడు BBL లో. మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీలో అటు ఇటు అయినా అది లైట్ ఫార్మాట్ వేరే. BBL లో మంచి ఫామ్ లో ఉన్నాడు. విత్ ఇన్ 2 hours మ్యాచ్ అటు నుంచి తిప్పగలిగే క్యాపబిలిటీ ఉంది. బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు మధ్యలో, కావాలంటే 2 hours ఫాస్ట్ గా లెఫ్ట్ హ్యాండ్ ఉన్నప్పుడు స్నీకింగ్ చేయొచ్చు. సో మ్యాక్స్వెల్ అయితే నేను పంజాబ్ నుంచి అయితే నేను పిక్ చేస్తున్నా ఎక్స్‌ఫాక్టర్ గా. సో జీటీలో ఎక్స్‌ఫాక్టర్ ఎవరు? ఇంకెవరు? కెప్టెన్ శుభ్మన్ గిల్. ఎందుకంటే తను పవర్ ప్లే లో బాగా యూటిలైజ్ చేస్తా అని చెప్పి తను చెప్పాడు, మరి ఎంత బాగా యూటిలైజ్ చేస్తారో చూడాలి. సో ఆ స్టార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మిడిల్ ఆర్డర్ ని తొందరగా ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలంటే స్టార్ట్ బాగా చేయాలి. సో ఎంతవరకు ఆడతారో చూద్దాం. సో కీ బ్యాటిల్స్ అంటే నాకు ఏ బ్యాటిల్స్ చాలా అంటే మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఏది ఉంటుంది అనుకుంటున్నా అంటే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రషీద్ ఖాన్. ఎందుకంటే రషీద్ ఖాన్ ఎలాంటి స్పిన్నర్ మనకు తెలుసు, అగ్రెసివ్ స్పిన్నర్, వికెట్ టేకింగ్ స్పిన్నర్. శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్స్ చాలా బాగా ఆడతారు, మనకు తెలిసిన విషయమే. వీళ్ళిద్దరి మధ్యలో కాంటెస్ట్ ఎలా ఉంటుందో చూడడానికి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. సో ఇది నా ఏమంటారు మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉండబోతుంది. సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాహల్ వర్సెస్ అక్కడ జాస్ బట్లర్ ఇంకాసేపు ఉంటే, పవర్ ప్లే అయిపోయేదాకా ఉంటే, చాహల్ వచ్చే వరకు అసలు ఎలా వేస్తాడు చాహల్ బట్లర్ కి. వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ ఆఫ్ ద ఫీల్డ్, వాళ్ళిద్దరు ఒకటే టీం ఆడారు లాస్ట్ సీజన్. సో చాహల్ కంబ్యాక్ కి కూడా తను వెయిటింగ్ ఇండియన్ టీం కోసం. చాలా మంచి స్పిన్నర్, అహ్మదాబాద్ పిచ్ లో చాలా బాగా క్లిక్ అవుతాడు చాహల్, ఎందుకంటే లాంగ్ బౌండరీస్ ఉంటాయి. తిను చాలా టాక్టికల్ గా బౌలింగ్ చేస్తాడు, చాలా మైండ్ పెట్టి బౌలింగ్ చేస్తాడు చాహల్. సో ఈ బ్యాటిల్స్ అయితే చూడడానికి నేను వెయిట్ చేస్తున్నా ఈ రోజు. సో అనాలిసిస్ అంతా అయిపోయింది, ఏంటి సంగతి, పిచ్ అన్ని చూసేసాం. సో ఫైనల్లీ మనందరి ఫేవరెట్ ప్రిడిక్షన్ మీటర్. సో ప్రిడిక్షన్ మీటర్ వచ్చేసి గుజరాత్ కి ఉన్న మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ మైండ్ లో పెట్టుకొని, పంజాబ్ కింగ్స్ కి ఉన్న బ్యాటింగ్ డెప్త్ మైండ్ లో పెట్టుకొని, వాళ్ళ ఫారెన్ ఆప్షన్స్ మైండ్ లో పెట్టుకొని నేనైతే పంజాబ్ కి 75% విన్ ప్రిడిక్షన్ అయితే ఇచ్చేస్తున్నా. మన జీటీకి 25% అయితే ఇస్తున్నా. ఎందుకంటే మన పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ మీద నాకు చాలా నమ్మకం. ఫస్ట్ పాయింట్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మీద నాకు నమ్మకం. శ్రేయస్ అయ్యర్ నా వర్డ్స్ మైండ్ లో పెట్టుకోండి, శ్రేయస్ అయ్యర్ ఈస్ గోయింగ్ టు బి ద ఇండియాస్ ఫ్యూచర్ కెప్టెన్. ఈ సీజన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్న దాని మీద అది డిపెండ్ అయి ఉంటది. ఇఫ్ ఈ సీజన్ తను బాగా పర్ఫామ్ చేసి కొంచెం ఫైనల్స్ 1-2 స్పాట్స్ ప్లే ఆఫ్స్ కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా హీ విల్ బి ద నెక్స్ట్ ఫ్యూచర్ కెప్టెన్ ఆఫ్ ఇండియా. అదైతే రాసి పెట్టుకోండి. అండ్ ఆల్సో
అండ్ ఆల్సో లాస్ట్ టైం కేకేఆర్ కి కప్పు గెలిపించిన కెప్టెన్ అతను, దానికి ప్రాపర్ రికగ్నిషన్ రాలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి బయటకు వచ్చాడు కేకేఆర్ నుంచి. ఎలా ఉండబోతుంది ఇప్పుడు, ఎలా చేయబోతున్నాడు విత్ రిక్కీ పాయింటింగ్. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ డీసీ ఒకసారి ఫైనల్ కి వెళ్ళింది 2020లో గుర్తుంటే. పృథ్వీ షా, రిషబ్ పంత్ వీళ్ళందరూ అప్పుడు టీంలో ఉంటే మంచిగా లీడ్ చేసి తీసుకెళ్లిపోయాడు. అంత పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నప్పుడే శ్రేయస్ అయ్యర్ తీసుకెళ్లిపోయాడు. సో ఇప్పుడు కూడా నాకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చాలా ఇష్టం పర్సనల్లీ. చూద్దాం ఏం జరుగుతుందో ఇవాళ. నేనైతే పంజాబ్ 75, గుజరాత్ 25 అయితే ఇస్తున్నా. సో మీ ప్రెడిక్షన్స్ ఏంటి, మీ ప్లేయింగ్ టూల్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ కామెంట్ డౌన్ బిలో. కామెంట్స్ కి రండి, మనం మాట్లాడుకుందాం, మంచిగా డిస్కస్ చేసుకుందాం క్రికెట్ ని. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. Until then, take care. Bye bye.